హాట్ పొలిటికోస్ వినోదం ఛానల్ శుక్రవారం వచ్చేసింది. మళ్ళీ సినిమాలన్నీ వచ్చేసాయి. చిన్న చిన్న సినిమాలే అయినా భారీ హిట్లే అయినట్లుగా కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే ఈరోజు బాపు సినిమా రివ్యూ ఎలా ఉందో తెలుసుకోవడానికి నారాయణగూడ దగ్గర ఉన్నటువంటి శాంతి థియేటర్కి మనం వచ్చేసాము. ఇందులో బ్రహ్మాజీ ఎలా నటించారు, ఆమెని ఎలా యాక్ట్ చేశారు, అసలు సినిమా కథాంశం ఏంటి, ఇవన్నీ కూడా పబ్లిక్ని అడిగి తెలుసుకుందాం, ఆడియన్స్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వచ్చేయండి. సూపర్ ఉంది. పిదా మేమైతే పిదా అయిపోయినాం. మా కాలేజ్ స్టూడెంట్స్ మేము అంతా మా గ్యాంగ్ అని పిదా అయిపోయినాం మేమంతా. మళ్ళీ మేము ఫ్యామిలీతో వస్తాం. అంటే సెంటిమెంటల్ మూవీ కదా, కాలేజ్ పిల్లలకి కనెక్ట్ అయింది. కాలేజీ పిల్లలకు ఫ్యామిలీకి కనెక్ట్ అయిపోయింది మూవీ మాత్రం. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ అయితే లవ్ స్టోరీ కాబట్టి ఇంకా ఎక్సలెంట్ ఉన్నాయి. లవ్ స్టోరీ కూడా ఉంది ఇందులో. లవ్ స్టోరీ గిట్ ఉంది, బ్రేకప్ గిట్ ఉంది దీంట్లో. బ్రేకప్, లవ్ స్టోరీ, ఫ్యామిలీ తనని చంపడం గిట్ ఉంది దీంట్లో. అంటే మీరు ఎన్ని మార్కులు వేస్తారు? నేనైతే 100. ఓకే, థ్యాంక్ యూ. బాగుంది. యా అన్ని అందరిది బాగుంది, కొత్త ఉంది. సో అంత బాగుంది. సెకండ్ హాఫ్ నుంచి అంత బాగుంది చూడొచ్చు. బలగం లాగానే ఉంది, సేమ్ టు సేమ్. అందరు చూడొచ్చు, చాలా హ్యాపీగా ఉంది మూవీ చూసి. గంగవ్వ క్యారెక్టర్ ఎట్లా? సూపర్ హిట్. ఆమని గారు శుభలగ్నం క్యారెక్టర్ మళ్ళీ చేసినట్టుగా ఉందన్నారు. గంగమ్మ క్యారెక్టరే సూపర్, ఆమె ఉండడమే బాగుంది దాంట్లో. సినిమా మస్తు ఉంది, బలగానికి మించింది సినిమా. బలగం సినిమా కన్నా మించింది, మస్తు వస్తుంది. కలెక్షన్ అని కొడుతున్నాం, మస్తు ఉంది, సూపర్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది అందరికి. అంటే వాళ్ళు అంటే ఫ్యామిలీ స్టోరీయా లేకపోతే లవ్ స్టోరీయా? స్టోరీ. మనకి రైతులు అందరూ ఇప్పుడు ఊరు వదిలేసి విలేజ్ కి పోకుండా ఎట్లా ఉండాలని దాని అవేర్నెస్ కోసం మస్తు ఉంది సినిమా. బాగుంది. ఎంత రేటింగ్ ఇస్తారు? 10 కి ఒక 8% ఇవ్వచ్చు. బాగుంది, సూపర్ ఉంది. ఫ్యామిలీ తోటి బాగుంది. నేను ఒక పెద్ద మంచి దగ్గర మాట్లాడుతున్నా. సినిమా బాగుంది. బ్రహ్మాజీ క్యారెక్టర్ ఎలా ఉంది? మంచిగా ఉంది. సాంగ్స్ బాగున్నాయా? బాగుంది, అన్ని బాగున్నాయి అమ్మా. సినిమా అయితే మంచిగా ఉంది. బ్రహ్మాజీ కమెడియన్ లాగా చూసాం. ఈ మూవీలో చాలా ఎమోషనల్ గా తెప్పించారు. చాలా అంటే చాలా బాగుంది. సో సినిమా ఎలా ఉంది? చాలా బాగుంది. బలగం తర్వాత ఇదే మూవీ పక్కా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సిన మూవీ ఇది. ఈ సినిమాకి మొత్తం ఏంటంటే బాబాయ్ హీరో మంచిగా తనే మొత్తం ఫ్యామిలీ లాస్ట్కి తనే ఒక లెవెల్కి తీసుకొస్తాడు. బాగుంటుంది మూవీ అయితే, పక్క ఫ్యామిలీతో వెళ్ళి చూడాలనుకుంటున్నాం. బలగం తర్వాత హిట్ అయ్యేదంటే ఇదే మూవీ. పాటలు కూడా చాలా బాగున్నాయి, తప్పకుండా చూడాలని కోరుకుంటున్నాం మేము. ఆమని గారి క్యారెక్టర్ ఎలా ఉంది? చాలా బాగా చేశారు. ఇది ఒక ఆమె ఎలా అంటే మొత్తం విలేజ్లో వాళ్ళు ఎలా ఉంటారు అలానే విలేజ్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళ అగ్రికల్చర్ ఫీల్డ్స్, వాళ్ళు ఎలాంటి ఫేస్ చేస్తారో ప్రతి ఒక్కటి రియాలిటీ ఆఫ్ ద విలేజ్ లైఫ్ స్టోరీ ఇది. పక్కా ఎక్కడికి వెళ్తుంది మూవీ. ఎంత రేటింగ్ ఇస్తారు? 10/10 పక్కా. థ్యాంక్ యూ. సిటీలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు చూడాలి. ప్రతి ఒక్కరు పుష్ప, ప్రతి ఒక్కరు బాహుబలి, ప్రతి ఒక్కరు త్రిబుల్ ఆర్ చూడాలంటే అలా కుదరవు కదన్న. ఫైట్ సీన్స్ మనకు అన్ని అలాంటివి ఉండాలంటే కుదరవు. కాబట్టి బాపు లాంటి సినిమా చూసి మనకు సిటీలో ఉన్న వాళ్ళు కూడా ఫ్యామిలీ ఎట్లుంటుందో తెలుస్తుంది, ఆర్థిక పరిస్థితులు ఎట్లుంటుందో తెలుస్తుంది. ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉంటున్నాం కాబట్టి ఇంకా మనం డబ్బులు అంటే విచ్చలవిడిగా ఖర్చు చేస్తాం. అదే విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఒక పంట చేతికి వచ్చే టైంకి వర్షం పడి ఎట్లా ఖరాబ్ అవుతుంది, ఎట్లా నష్టాలు అవుతాయి, మళ్ళీ అప్పుల పాలయ్యి మళ్ళీ రైతులు ఎట్లా చెల్లిపోతారు, మొత్తం అది తెలిసిన వాళ్ళకే. కాబట్టి ఆ రైతు బాధ తెలిసిన వాళ్ళే కాబట్టి ఆ సినిమా నచ్చుతుందన్న. ఇంకా పుష్ప సినిమా, ఇంకా అలాంటి గుంటూరు కారం అలాంటివి కావాలంటే ఇంకా మనకు ఇంకా ఏం లేదన్న. ప్రతి ఒక్కరు బాబు సినిమా చూడాలి. మన సార్ బ్రహ్మాజీ సార్ చాలా ఇరగదీసిండన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి. ముందుగా ఆ బలగం సినిమా ఎట్లా ఉందో అన్న, బాబు సినిమా కూడా అట్లనే ఉంది. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సినిమా ఎలా అనిపించింది? సినిమా ఓవరాల్ గా బాగుంది, అంటే చూడొచ్చు ఫ్యామిలీతో. 5కి 4.5 రేటింగ్ ఇస్తాను. అంటే మరి ఫ్యామిలీ స్టోరీ అంటున్నారు, మొత్తం కాలేజ్ అందరూ కలిసి వచ్చారుగా. కాలేజ్ నుంచి అందరం వచ్చినాం, బాగా అనిపించింది మూవీ. ఫ్యామిలీతో వస్తే ఇంకా బాగుంటుంది. మరి మీ యూత్ చూసేలాగా లవ్ స్టోరీ ఉందా? లవ్ స్టోరీ అక్కడక్కడ అనిపించింది కానీ మొత్తం ఎమోషనల్ గా ఉంది సీన్. బాగుంది ఓవరాల్ గా మూవీ. ఆమని గారి క్యారెక్టర్ ఎట్లుంది? నా క్యారెక్టర్ బాగుంది, అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. ఎవరి క్యారెక్టర్ మంచిగా అనిపించింది? కొమరయ్య. చెప్పండి, మీకు ఎలా అనిపించింది సినిమా? సినిమా అయితే బాగా అనిపించింది. సినిమా ఓవరాల్ గా బాగుంది సినిమా.
ఫ్యామిలీ స్టోరీయా? ఫ్యామిలీ స్టోరీ మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు సినిమా ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది సినిమా ఎమోషన్ అవుతుంది. ఎంత కలెక్షన్స్ చేస్తుందంట? ఎంత అంటే చెప్పలేము సినిమా బడ్జెట్ మీద సినిమా అయితే ఓవరాల్ హిట్ అవుతుంది అంతే ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారు సినిమా బాగున్నది చూడొచ్చు అందరూ బాగున్న సినిమా. సేమ్ బలగం లాగే ఉందా? బల్గం అంత లేదు కానీ బలగం అది వేరే ఇది వేరే సినిమా. ఇది ఫ్యామిలీ ఆడియన్స్కి అద్దుకోవద్దు సినిమా బాగుంది. బాబు మూవీ సూపర్ బ్లాక్ బస్టర్. బల్గం తర్వాత సెకండ్ మూవీ ఇదే. ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ మూవీ అందరూ వచ్చి చూడొచ్చు. రేటింగ్ అయితే 10/10 ఇస్తాను, ఎందుకంటే చాలా ఫన్నీగా ఉంది. ఇంకొకటి తాతని చంపాలనే సీన్ మాత్రం అదైతే సూపర్. తాత ఎంత కొట్టినా చావని పాము అంతే. సో వ్యూయర్స్ విన్నారు కదా ఆడియన్స్ ఏం చెప్పారో. ఆల్మోస్ట్ బలగం సినిమాని బీట్ చేసే విధంగా ఈ మూవీ ఉంది. తెలంగాణ సాంప్రదాయాలనే ప్రాముఖ్యతగా తీసుకొని ఈ మధ్య తీస్తున్నటువంటి సినిమాలన్నీ కూడా భారీగా హిట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ మూవీలో బ్రహ్మాజీ కావచ్చు, ఆమని గారు కావచ్చు చాలా గొప్పగా నటించారు. ఇది ఒక లవ్ స్టోరీ, ఫ్యామిలీ డ్రామా. ఫ్యామిలీ వాళ్ళు చూడొచ్చు, కాలేజ్ వాళ్ళు చూడొచ్చు, అందరూ కూడా చూసేటువంటి ఒక ముఖ్యమైనటువంటి సినిమా. ఆడియన్స్ చెప్పినటువంటి రివ్యూ ప్రకారం మనకి ఈ మూవీ 3/5 ఇస్తామన్నమాట. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.